యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మరి తగిన రీతిగా నన్ను ఆత్మతో నింపి ప్రతి సమయానికి కలిగిన ఆత్మశక్తిని, శారీరకమైన బలాన్ని ఇచ్చి ఈ సంఘాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాడు. మరి ఈ వయసులో ఇన్ని కార్యాలు ఆలోచించి ఇంత స్ట్రెయిన్ తీసుకోవడం. బ్యాంకులో అయితే 60 సంవత్సరాలకు రిటైర్ అయ్యి ఇంటికి పోమంటారు, కానీ దేవుని సేవలో రిటైర్మెంట్ లేదు కదా. మరి రిటైర్మెంట్ లేదు, విశ్రాంతి లేదు. నేను ఎప్పుడు అనుకుంటాను, మోషే పరిచర్య చేయని ఆరంభించినప్పుడు 80 సంవత్సరాల వయసు అంట. ఇక అంతవరకు నేను రాలేదు కదా, ఇంకా చేయొచ్చు. ఒకవేళ 80 వచ్చినప్పుడు మళ్ళీ ఆరంభించవచ్చు అని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మరి అలాంటి ఆరోగ్యము, అభిషేకము, అలాంటి ఆనందము, అలాంటి ఆత్మబలం దేవుడు నాకు ఇవ్వాలని మీరందరూ ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది నా పాట నాకు చాలా ఇష్టం. నా జీవితంకు సరిపోయిన పాట ఇది. కాబట్టి ఈ పాట పాడడానికి నేను ఎంతో సంతోషం తెలియజేస్తున్నాను. ఇది 1000 పాటల పుస్తకం స్టాల్లో ఉంటుంది, మీరు తీసుకోవచ్చని కోరుతున్నాను. 703వ పాట. హల్లెలూయా, స్తోత్రం. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. వరదలెన్నో వచ్చినా వణకను, అలలెన్నో కొట్టినా అదరను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయెను. హల్లెలూయా. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సహనమాయెను.
అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోతైన జలములో పోవుచున్నది, సుడి గుండాలలో తిరుగుచున్నది. లోతైన జలములో పోవుచున్నది, సుడి గుండాలలో తిరుగుచున్నది. సూర్యుడైనా ఆగిపోదు, సువార్త సేవ సాగిపోవును. హల్లెలూయా. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త సేవ సాగిపోవును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడి రాత్రి జాములో నడచిన, నడి సంద్రము మధ్యలో నిలచిన, నడి రాత్రి జాములో నడచిన, నడి సంద్రము మధ్యలో నిలచిన, నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. నడిపించును నా యేసు, నన్ను ఆదరికి చేర్చును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. ఒకటే నేను చెప్పగలను, కుటుంబ ఆరాధన విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చగలడు. అయితే అసాధ్యమైన వాటన్నిటినీ సాధ్యపరుస్తాడు. మరి నీ ప్రార్థనలు ఆయన ఎప్పుడు త్రోసివేయడు. ఆయన నీ హృదయ అభిలాషలన్నీ నెరవేరుస్తాడు, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ కోరికలన్నీ సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. నీ మనోభీష్టము నెరవేరుస్తాడు, నీ దర్శనము నెరవేరుస్తాడు, నీ కుటుంబం విషయంలో కోరిక నెరవేరుస్తాడు, నీ భర్తను నీ భార్యను రక్షణలో నడిపిస్తాడు. నీ పిల్లలు ఒక్కరైనను తప్పిపోరు. దేవునికి స్తోత్రం. నీ పిల్లల్లో ఒక్కరు నశించలేరు. దేవుని స్తోత్రం. ప్రార్థన శక్తి గలదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేయర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంప్లిమెంట్ ఆన్ ఎర్త్. హల్లెలూయా. అందుకే నెలకొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి ప్రార్థనలో ఉన్న శక్తిని కుటుంబానికి తెలవాలని ఈ మా ప్రయత్నం. దేవుడు దీవించుగాక. దేవుని స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవత్వంలో చూసినప్పుడు కుటుంబాలు చాలా పాడైపోతుంది. సేవకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాదిరి లేని జీవితాలు చూసి ప్రభావితులు కావడం లేదు. పరిశుద్ధ గ్రంథం పఠిస్తున్నారు, ఒక మొక్కుబడిలాగా ప్రార్థన చేస్తున్నారు, దేవుని అమూల్యమైన సత్యాలను గ్రహించడం లేదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు గ్రహించడం లేదు, వాగ్దానాలు ప్రార్థన చేసి పొందుకోవడం లేదు, జీవితాలు బాగుపడడం లేదు, దారి తప్పుతూ ఉన్నారు, పిల్లలు మాట వినడం లేదు, భార్య భర్తలు పాపంలో ఉన్నారు. భార్య పరిశుద్ధురాలైతే భర్త పాపంలో ఉన్నాడు. భర్త దేవుని మాట వింటే భార్య పెడదారిలో వెళ్తుంది. పిల్లలు ఎలా బాగుపడతారు? ఎప్పుడైతే దేవుని మాటలు మనం విన్నప్పుడు మనం తగ్గించుకొని మంచి కుటుంబంలాగా ఉండాలి,
నా కుటుంబము దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబంగా ఉండాలి. నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవించాలి. నా చేతుల కష్టార్జితం దేవుడు దీవించాలి. నా లోగిట నా భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండాలి. నా యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నా బల్ల చుట్టూ నా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. కడుపు దిగబడినది గొడ్డుది మా యొక్క ఇంటిలో ఉండకూడదు. గర్భ ఫలము దేవుడు మా పిల్లలకు ఇవ్వాలి. మా పిల్లల కుటుంబాలు విడిపోవద్దు. తీరని వ్యాధి రోగము నా బిడ్డలకు సోకకూడదు. హఠాత్ మరణాల ద్వారా ఈ లోకం నుండి యవన ప్రాయంలో నా పిల్లలు మరి లోకం నుండి దాటిపోవద్దు. నాకు ఇచ్చిన పిల్లలు కానీ మరి జీవిత భాగస్వామ్యం కానీ పూర్ణ రక్షణ పొందుకోవాలి. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన పిల్లలు మా ఇంటి వారు అందరూ దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతుంది. దేవుడు అబద్ధమాడడు. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట సత్యం. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. మరి ఇవన్నీ నెరవేరుతుంది. మీ కుటుంబాల్లో సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. మీరు దేవుని చిత్తం నెరవేర్చుదురు గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గాడ్ లవ్స్ టు బ్లెస్ ఫ్యామిలీస్. నేను చాలా కాలం పట్టింది నాకు ఈ జ్ఞానం రావడానికి. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించడానికి ఆశపడుతూ ఉంటాడు. అందుకే కుటుంబాలు కలిసి ఐకమత్యంతో ప్రేమతో ఉంటారు. భార్య భర్తల మధ్యలో సమాధానం, పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం ఉంటే మరి ఆ సమాధానాన్ని వెతికి వెంటాడి సమాధానం ఐక్యత కలిగి ఉండడం ప్రయాసపడాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దైవాశీర్వాదాలు ఉంటుంది. ఎక్కడ ప్రార్థన వాక్యము దేవుని సన్నిధి ఉంటుందో దేవుడు వారి మనవులను అంగీకరిస్తాడు. మీ ప్రార్థన ధూపంగా దేవుని సన్నిధిలో చేరుతుంది. మీరు మీ పిల్లల కొరకు ఆశించిందంతా అంతటికంటే ఎక్కువగా దేవుడు చేయగలడు. దేవుని స్తోత్రం. మీ పిల్లలందరూ రక్షణ పొందాల్సిందే. పిల్లలు అక్రమం చేయడానికి వీలుండదు. తల్లిదండ్రులు నడిచిన మార్గంలోనే పిల్లలు నడవాలి. తల్లి తండ్రి పిల్లలకు మాదిరి చూపెట్టాలి. కానీ కుటుంబాల్లో అల్లకల్లోలం చూస్తున్నాం. దెర్ ఇస్ నో పీస్ ఇన్ హౌసెస్. మరి దేవుని చేత ఏర్పాటైన కుటుంబం ఎలా ఉండాలి? వివాహం అయితే పరిశుద్ధ వివాహం జరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. మాకు పలానా పెద్ద చర్చిలో వివాహం అయిందండి. మా పుట్టు పూర్వతలంతా చాలా గంభీరం అండి. మా తాత ముత్తాతలందరూ బిషప్పులండి. కానీ ఏం లాభం? నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు కానీ నీ జీవితం పాడైపోయింది, నీ కుటుంబం పాడైపోయింది. నేను ఈరోజు ప్రార్థన చేస్తుంటే దేవుణ్ణి అడిగిన, దేవ పాడైన కుటుంబాలు కడతావా? తప్పకుండా కడతాను అన్నాడు దేవుడు. స్తోత్రం. పాపంలో ఉండేవారిని లేవనెత్తావు? తప్పకుండా లేవనెత్తాను. అందుకే నేను ప్రతిరోజు ఉదయము అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఆ మనవులన్నీ నాకు రిజిస్టర్ అయి ఉంటుంది. కొందరైతే బాధలో ఉండేవారిని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు కారుతూనే ఉంటుంది నాకు. అయితే దేవుణ్ణి నేను ఆ ప్రశ్న అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఊహించలేని ఘనకార్యాలను చేయగలను. ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ప్రేయర్ చేంజెస్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రార్థనకు అసాధ్యం అంటే ఏది లేదు. కనుక కుటుంబాల్లో ప్రేమ ఐక్యత చాలా 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 ప్రాముఖ్యమైంది. భర్త మీద భార్య పోరు, భార్య మీద భర్త పోరు. కొందరు భర్త సైడ్ తల్లి సైడు, కొందరు పార్టీలండి. ఇది రాజకీయ పార్టీలు ఇంటిలో కూడా ఉంటుంది. తండ్రి పార్టీ తల్లి పార్టీ. తల్లి తండ్రి మీద చెప్తుంది. తండ్రి తల్లి లేనప్పుడు కారాలు మిరియాలు నూరి బాగా ఎక్కిస్తాడు పిల్లలకు. పిల్లల ముందే ఆమె పరువు తీసేస్తాడు. ఎంత తెలివిలేనితనమండి. భార్య భర్తలు తల్లిదండ్రులు ఒక్క కట్టులాగా నిలబడితేనే పిల్లలు బాగా అవుతారండి. దేవుని స్తోత్రం. నువ్వు భర్త మీద చెప్తా ఉంటే వాడు పెడతరోలు పోతాడు. రైట్, తండ్రి చెప్పినట్టు నేను అనాలి తల్లి. అప్పుడు వాడు భయపడతాడు, అమ్మో వీళ్ళిద్దరూ ఒక్క కట్టులాగా నిలబడుతున్నారు. తల్లి మాట ఒకటే, తండ్రి మాట ఒకటే. అప్పుడే పిల్లలు విధేయులు అవుతారు. ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ట్రయల్ అండ్ ఎర్రర్లు. పుట్టినప్పుడు అన్నీ రావు కదా. మంచి మంచి కుటుంబాలు చూసి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కుటుంబాలు చూసి చాలా జ్ఞానం పొందుకున్నాను. మరి అక్కడ ఇద్దరికి ఏక మనసు ఉండి
భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే పరలోకం దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాలే పరలోకానికి ప్రతిబింబంగా ఉంటుంది. అది సాతానుకి ఇష్టమో లేదు, అది గమనించండి. Satan does not want the partners, life partners to pray together. భర్త కూర్చుంటే భార్య రాడు, భార్య కూర్చుంటే భర్త రాడు. చూడండి, అక్కడే సాతానుడు కుటుంబాల మీద గొడ్డలి నూరుతా ఉన్నాడని అర్థం. దట్ ఈస్ అ స్టార్టింగ్ ప్రాబ్లం. అయినా ఇద్దరిలో ఒక్కరు దేవుని పాదాలు వదిలిపెట్టొద్దు. ఇద్దరు ఏకీభవించడం లేదంటే వదిలేస్తావా దైవాశీర్వాదాలు? ఆయన ప్రార్థనకు రావడం లేదంటే నీవేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయి. ఒక మాట నాకు చాలా ఇష్టం, అపోస్తలుల కార్యం 16:31. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కదాన్నే కూర్చోవాలండి ప్రార్థన. మా వారు సహకరించారు. సహకరించకుండా ఏంటి, ఒక దినం వస్తుంది నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, జయం వస్తుంది. ఆయన నువ్వు కూర్చోకముందే ముందొచ్చి కూర్చుంటాడు. విశ్వాసం ఉండాలి కదా, నిరీక్షణ ఉండాలి కదా, ప్రేమ ఉండాలి కదా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. హల్లెలూయా. అన్నిటినీ వహిస్తుందట, అన్నిటిని నమ్ముతుందట, అన్నిటినీ తాళుకుంటుందట. ఆ ప్రేమకు మరో పేరే దేవుడు. దేవునికి మరో పేరే ప్రేమ. ప్రేమ లేకుంటే నువ్వు కుటుంబం కట్టలేవు. నాకు చాలా సంతోషమైంది ఈరోజు. నేను ఎంటర్ అయినప్పుడే నా పెద్ద కుమారుడు అఖిల్ చెరియాన్ అక్కడ అన్నీ చూస్తున్నాడు, అరేంజ్మెంట్స్. చాలా సంతోషం అయిపోయింది నాకు, చాలా సంతోషమైంది. అని నేను చెప్పలేదు మరి, కానీ ఆ బాధ్యత, మీ అందరి గురించి ఉన్న బాధ్యత దేవుడు అతనికి ఇచ్చినాడంటే అది ప్రార్థన జవాబు. దేవునికి స్తోత్రం. మీరందరూ చేస్తున్నారు ప్రార్థన. ఐ వాజ్ సో హ్యాపీ. ఏ తల్లికైనా ఆనందం ఉంటుంది, తాను నడిచిన మార్గంలో తన పిల్లలు నడవాలని తీక్షణ ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గాడ్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్. తప్పకుండా నీవు సన్మార్గంలో ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు నీ హృదయాభిలాషలన్నీ కూడా క్రమక్రమంగా నెరవేరుస్తాడు. ఇస్సాకును దేవుడు క్రమక్రమంగా నెరవేర్చినాడు. ఆయన ఆశలన్నీ నెరవేర్చినాడు, క్రమక్రమంగా ధనవంతుని చేసినాడు. కనుక మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. కనుక నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుని సన్నిధిలో నువ్వు జవాబు పొందుకుంటావు. నువ్వు పెట్టే ప్రతి మొర దేవుడు వింటాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మనము చింతించి మన జీవితాలు పాడు చేసుకుంటాం. కుటుంబంలో చాలా వాగ్వాదాలు, చాలా డిస్కషన్స్, చాలా ఆర్గ్యుమెంట్స్. ఆ కుటుంబాలు క్షేమంగా ఉండలేవు. కానీ యేసుప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానము మత్తయి సువార్త 11:28-29లో, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు విశ్రాంతి కావాలి, మన ప్రాణాలకు నెమ్మది కావాలి. ఫిలిప్పీ పత్రిక 4:6-8 నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు సంఖ్యలలో ఉండి రాసిన పత్రిక ఇది. ఫిలిప్పీ పత్రిక ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిజన్ ఎపిస్టల్స్. చెరసాల నుండి రాసింది. 4:6 4:4 నుండి చదువుతాను. మంచి మాట, ఎప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయండి? ఆనందించు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. చాలా గొప్ప దీవెన ఇది. కుటుంబాల్లో ఏముండాలి? ఆనందం ఉండాలి. కుటుంబము అందరూ సంతోషంతో, విత్ ఎ స్మైల్ ఆన్ దేర్ ఫేస్, సంతోషంగా ఉండాలి. ఎవరైనా సణుగితే వెంటనే గద్దించాలి. సణుగ అనాలి. సణుగితే సంహారకుడు వస్తాడు. చెప్పాలి నోరు తెరిచి. ఆమె జ్ఞానం కలిగి ఏం చేస్తుంది? గమ్మునుంటుందా? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందట. సణగందు, చనిపోతారు పిల్లలు, ఇంటిలో అపాయం వస్తుంది, చూడరానిది దృశ్యాలు చూడాల్సి వస్తుంది. సణగొద్దు. ఇచ్చిన వాటి కొరకు అన్నిటికీ ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆరాధించాలి. నీకు నిండుగా ఆరాధించాలంటే గొల్లం పెట్టుకొని మంచిగా ఆరాధించు దేవుని. స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు నీ కుటుంబంలో దిగొస్తాడు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
అందుకే నీతిమంతుని గుడారం నుండి రక్షణను కూర్చున్న సునాదం వినబడుతుందంట. దేవుని స్తోత్రం. మీ గుడారంలో నుండి సినిమా పాటలు వినబడుతున్నాయి, అవునా? ఎవరెవరు సినిమా పాటలు పెట్టుకొని ఆనందిస్తారు? చేతులు ఎత్తమంటే మీరు ఎత్తారా? అదో చిన్న పాప ఎత్తేసి. చిన్న పిల్లలు సత్యం చెప్తారు కదా, పెద్దవాళ్ళు ఎత్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు అబద్ధం ఆడడానికి అలవాటు పడ్డవారు కదా. నీతిమంతుని గుడారం నుండి రక్షణను కూర్చున్న సునాదం వినబడుతుందంట. ఈరోజు కుటుంబ ఆదివారం ఆరాధన. ఈ మాట ఎక్కడుందో చెప్పగలుగుతారు ఎవరైనా? నీతిమంతుని గుడారము నుండి రక్షణను కూర్చున్న సునాదము బయలుదేరినని ఎక్కడుంది? నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. అట్టి కుటుంబాల్లో దేవుడు సాహస కార్యాలు చేస్తాడు. ఏ చేయితో చేస్తాడంట? దక్షిణ హస్తం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏముంది? గాడ్ విల్ డూ మైటీ థింగ్స్ విత్ హిస్ రైట్ హ్యాండ్. అంటే ఆ కుటుంబానికి దేవుని కుడి చెయ్యి తోడుంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం 800 ప్రార్థనా సెల్స్ తెరిచినాం. అక్కడ పాటలు పాడాలి, ఆరాధించాలి, వాక్యం చదవాలి, ప్రార్థించాలి, సువార్త. ఎవరైనా కొత్తగా వచ్చి సెల్లులో కూర్చుంటే సువార్త కూడా ప్రకటించాలి. మరి ఒక మందసం, గిత్తీయుడైన ఒబేదేదోము గృహంలో మందసం ఉన్న 3 నెలలు దేవుడు గిత్తీయుడైన మరి ఒబేదేదోమును నిండుగా మెండుగా ఆశీర్వదించినాడంట. హల్లెలూయా చెప్దామా? ఎంతగా ఆశీర్వదించినాడంటే ఆయన కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆయన కలిగిన వస్తువులన్నిటినీ దీవించినాడంట. అంటే వస్తువుల మీద కూడా దేవుని ఆశీర్వాదం. ఈ కుటుంబం నుండి ఏం వినబడుతుంది? నీతిమంతుల గుడారంలో నుండి రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడు. నన్ను ఒకసారి ఒక బర్త్డేకు ఆహ్వానించినారండి. అంటే వాళ్ళకు చాలా కాలం అయిన తర్వాత సంతానము కలగలేదు, కానీ ఒక చిన్న పాపను తెచ్చి పెంచుతున్నారు. పెంచి ఫస్ట్ బర్త్డేకు నన్ను పిలిచినారు. నేను అనుకున్నాను, అబ్బా ఒక చక్కని పాప దొరికింది కదా వీళ్ళకు, అందుకే వీరు కృతజ్ఞత కూడికనేమో నన్ను పిలిచినారు కదా. నేను ప్రయాణం చేసి కారు దిగుతుంటే హల్లెలూయా స్తుతి మహిమ వినబడతలేదు. అక్కడ డమ్మారో డమ్మని వినబడుతుంది. నాయనో తండ్రి, నా గుండె ఇలాగ చలించిపోయింది. ఎంత కృతజ్ఞత లేని కుటుంబం ఇది. నేను అనుకున్నాను, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. నేను ఇలా కలలు కనుక్కుంటూ వస్తున్నాను. దిగగానే ఈ పాటలన్నీ పాడతారు కదా, అవకాశం ఇస్తే నేను కూడా ఒక పాట పాడదామని ప్రిపేర్ అయిపోయినా. డమ్మారో డమ్ మేరే అంగనేమే తేరా క్యా కామ్ హై. ఈ పాటలు నేను డైజెస్ట్ చేసుకోకుండా వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోయినాను. చూడండి ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నారండి. దైవ సేవకులను ఆహ్వానించి మీరు ఈ పాటలు పెడతారా? వాళ్ళు సహించగలుగుతారా ఆ మ్యూజిక్ కానీ ఆ పాటలు కానీ? ఇంకో కుటుంబంలో ప్రార్థన చేయడానికి నేను సమయం తీసుకొని కేటాయించి, ఆ ఇంట్లో కొద్దిగా బాధలు ఉన్నాయి. వెళ్ళి దేవుని మందసం మోసే యాజకులు యోర్దాను నదిలో కాలు పెట్టగానే యోర్దాన్ ఏమైంది? పాయలైపోయింది కదా. దేవుని చేత అభిషేకింపబడినారు. ఒక గృహం దర్శించిన, అక్కడ సమస్యలన్నీ పాయలైపోతున్న విశ్వాసం నాకుంది. పోయి గేటు దగ్గర నిలబడ్డా. పెద్ద అల్లరండి, గిన్నెలన్నీ కింద ఎత్తేస్తున్నారు. రాజ్యంపై రాజ్యం రంకెలు వేసినట్టు భార్యాభర్తలు కొట్లాడుతున్నారు. ఊరి నాయన యాటం బాంబు వెళ్తుందా, లేకుంటే ఇంకేమైనా తలకాయలు పగులుతుందా? దాంట్లో నేనెందుకు పాలు పొందాలని గేట్ దగ్గర కొంచెంసేపు నిలబడి ఆ గేట్ పట్టుకొని ప్రార్థన చేసి నా ఇంటికి వచ్చేసినాను. ఆశీర్వాదం ఇలాంటి గృహాల్లో వస్తుందంటారా మీరు? దేవుని సేవకులు ప్రార్థన చేయడానికి వచ్చిన అడుగుపెట్టి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించే ఆ సమయం అనుకూలత లేకుంటే ఎలాగుంటుంది? అందుకే మన గృహాల నుండి అల్లర్లు వినబడకూడదు. దేవునికి స్తోత్రం. మన కుటుంబాలన్నీ కొట్టడం, తిట్టడం, చెడ్డ మాటలు, బూతులు వినబడకూడదు. ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే చెడ్డ మాటలు ఆడేవారు సగటు ప్రాయంలోనే చనిపోతారని వాక్యంలో ఉంది. ఎక్కడుంది చెప్తారా ఎవరైనా? చెడ్డ మాటలు
బూతులు మాట్లాడే వారికి పూర్ణాయుస్సు లేదు అనే వాక్యం చెప్తారా? 34వ కీర్తన 11, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. మీరు రావాలి దేవుని సన్నిధి, వచ్చి మాట వినుడి. ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూడడం కాదు, నువ్వు రావాలి దేవుని సన్నిధి. రమ్మని పిలుస్తాడు ప్రభు ఎప్పుడైనా కానీ. మనం పాట పాడతాం, రమ్ము నీ తరుణం ఇది అని పాడతాం, కానీ రాము. అది ఎంత కీడండి. దేవుని సన్నిధికి రావాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, దేవుని మాటలు వినాలి, భక్తుల నోట గుండా నీ ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. ఇంటి దగ్గర ఆన్లైన్లో నువ్వు ఎన్ని చూస్తావు, 5 నిమిషాల్లో 10 ఆరాధనలు చూసేస్తావు, ఏది బాగుందని తీర్పు తీర్చడానికి. అది విని నేర్చుకోవడానికి కాదు, తీర్పు తీర్చడానికి. ఇది బాగాలేదు, ఆమె అలా చెప్పింది, ఇతను ఇలా చెప్పినారు, అలా కాదు. ఇక్కడ చూడండి, ఈ మాట చదవండి ఒకసారి. పిల్లలారా, పిల్లలారా అంటే ఇంకా పెద్ద కాలేదని అర్థమే కదా, ఇంకా పరిపక్వత రాలేదు. కీర్తనకారుడు ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా, ఇమ్మెచ్యూర్డ్. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఉందా ఈ లోకంలో? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. చావాలని ఎంతమందికి ఉంది? ఎవరికి లేదండి. 100% ఒక్కరు చెయ్యి చాపలేదు. చావాలని, నేను చావను, నేను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. ఎవరు కోరరు చావు? ఆయుస్సు కోరుకుంటారు. రాజు కూడా ఆయుస్సును వరమని అడగగా దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చినాడు. దీర్ఘాయుస్సు చేత మనల్ని ఆయన తృప్తిపరుస్తాడని ఉంది. అయితే ఇక్కడ ఉంది, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డలు, దేవుని భయభక్తులు గల వారికి వారి జీవితాంతము కృపాక్షేమములే వారి వెంబడి వచ్చు. ఇది ఎక్కడుంది? నా బ్రతుకు కాలం అంతయు కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. ఇది అందరికీ తెలుసు కదా, కీర్తనలు 23:6. అయితే నీకు మేలు కావాలి, నీకు అనేక దినములు బ్రతకాలి. అయితే నువ్వేం చేయాలి? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. ఇంట్లో నెమ్మది ఉండాలంటే బూతులు మాట్లాడదు, చెడ్డ మాటలు అసలే మాట్లాడదు. ఊరికే తిడుతుంటారు కొందరికి అలవాటు. ఎందుకంత తిడుతున్నావు? జీవిత భాగస్వామి మీద తిట్లు, ఆ భార్య మీద తిడుతూనే ఉంటారు. ఎడతెగక వర్షం పడినట్టు, చినుకులు ఆగకుండా వర్షం పడితే ఎలా ఉంటుంది? చిరాకు. అలా చిరాకు, ఇల్లంతా చిరాకు. ఎందుకంటే అక్కడ స్తుతి లేదు. స్తుతి ఎప్పుడు స్థితిగతులను ఏం చేస్తుందంట? మార్చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. When you praise God, it changes your circumstances. When you wear a cheerful disposition, always looking contented, very happy in the Lord, rejoicing in God, దేవుని వాగ్దానాలు నువ్వు స్మరిస్తుంటే నీకు సంతోషం కలుగుతుంది. ఆమె రాబో కాలం గురించి నిర్భయంగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. 31 సామెతల గ్రంథంలో ఉంది మాట. ఆమె రాబో కాలం గురించి భయపడుతూ బిక్కుమని బ్రతకదు. ఆమె నిర్భయంగా ఉంటుంది. ఆమె అంటది, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను భయపడను. హల్లెలూయా. మరి ఇక్కడ చెడ్డ మాటలు, కపటమైన మాటలు, కొండములు చెప్పడం, అబద్ధాలు ఆడడం, బూతులు చాలా గృహాల్లో ఉంది. ఎందుకే మీకు శిక్ష వస్తుంది. అందుకే మీ కుటుంబాల్లో మరణాలు చూస్తున్నారు మీరు. అకాల మరణం, పిల్లలు త్రోవ తప్పుతున్నారు, ఇంటిలో సాతానుడు తాండవం ఆడుతున్నాడు, కుటుంబం విడిపోతుంది, సంతృప్తి లేదు, జీవితం పెద్దది కానీ తృప్తి లేని జీవితం. దేవుడు లేడక. దేవుడు లేని చోట సంతోషం ఎలా ఉంటుంది? దేవుడు లేని చోట సమాధానం ఎలా ఉంటుంది? దేవుడు లేని చోట రక్షణ ఎలా కలుగుతుంది? అందుకే వాక్యంలో ఉంది, జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు కనుక మీరు సంతోషించి గంతులు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవం గల దేవుడు మన మధ్యలో ఉండాలి. దేవుడున్న చోట దైవ కార్యాలు జరుగుతాయి. రాజున్న చోట రాజ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు కావాలని కోరాలి. ప్రతి కుటుంబం దేవుడు కావాలని కోరాలి. మాకు దేవుడు కావాలి. వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్. దేవునికి వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము. మాకు దేవుడు కావాలి, దైవ సన్నిధి కావాలి, నా కుటుంబంలో ప్రేయర్ సెల్ కావాలి, మేము భార్యాభర్తల పిల్లలు కలిసి పాటలు పాడి ప్రార్థన చేయాలి.
చూడండి, అన్ని కుటుంబాల్లో అలాగ అనుకూలత లేకుంటే ప్రార్థన మానేయాలా? ఎస్తేరు రాణి గురించి నేను ఆలోచిస్తే, ఆమె యూదురాలు, దేవుని బిడ్డ, కానీ వివాహం చేసుకుంది ఎవరిని? అన్యుడైన రాజు. ప్రార్థన రమ్మంటే వస్తాడు ఆయన గెలవడానికి పోవడమే పెద్ద సవాల్. ఆమె అంటుంది, నా ప్రజల కొరకు నేను ఆయనకు విన్నవించుకుంటాను, నేను నశించేదనైనా నేను వెళ్తాను రాజు సన్నిధి, పోకూడని సమయంలో కూడా వెళ్తాను. అంత ధైర్యం ఎలాగొచ్చిందంటే ఆమె 3 రోజులు పనికత్తెలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మీ ఇంట్లో మీ ఆయన కోఆపరేట్ చేయకుంటే ప్రార్థన మానకు, నువ్వు పనికత్తెలతో కలిసి ప్రార్థన చేయి, నీ ఇల్లు బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని కత్తెలు నేర్చుకుంటారు మంచి మార్గం, వారితో కలిసి ప్రార్థన చేయి. ఎందుకంటే గొప్ప వాగ్దానం ఉంది. ఈరోజు మీకు నేను గుర్తు చేస్తున్నాను. అది యెషయా గ్రంథం 45, 22, 23 చదువుతున్నాను. యెషయా 45, 22, 23. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయవలననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరు. ప్రతి మోకాలు అంటే దాంట్లో మీ ఆయన మోకాలు లేదా? ఉందా లేదా? మీ ఆవిడ మోకాలు లేదా? మాట వినండి, మీ పిల్లలు వంచరా? ఈ వాగ్దానం ఏంటండి? మరి ఈ వాగ్దానం ఏంటో నాకు చెప్పండి. భూదిగంత నివాసులారా అంటున్నారు, నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. రక్షణ ఎవరి ఆధీనంలో ఉంది? సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. ప్రార్థన చేస్తే నీకు ఇవ్వడా? నీ కుటుంబానికి ఇవ్వడా? జక్కయ్యతో అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చెరసాల నాయకునితో భక్తులు అంటున్నారు, పౌలు శీలలు, ఏం చేయాలయ్యా ఈ రక్షణ కలగాలి మా కుటుంబంలో అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. అభయవాక్కు. కొర్నేలి అన్యుడే, శతాధిపతి, తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. యేసుప్రభు దేవుడు అని తెలియదు, కానీ భక్తుడైన పేతురు నా ఇంటికి పంపిస్తాడు దేవుడు. ఆ కుటుంబం అంతా యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారు. దేవుని స్తోత్రం. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వందుకుతుంది, ప్రతి నాలుక ఆయనను మహిమపరచాలి. లుదియా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువునందు విశ్వాసం ఉంచినారట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నోవహు కుటుంబం అంతా రక్షణ ఓడలో ఎక్కిందట. దేవునికి స్తోత్రం. నోవహు అంటే నాకు చాలా అభిమానం. అంటే దేవుని కృప పొందినవాడు. తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలనో హీ నోస్ హౌ టు లీడ్ హిస్ ఫ్యామిలీ. భార్య చెప్పిన మాట వింటుంది. 3 కుమారులు, కోడళ్ళు కూడా ఆ ఇంటి నాయకుడు చెప్పినట్టు వింటారు. అదే అండి నాయకత్వం అంటే. నాయకత్వం అంటే ఏంటి? నాయకత్వం అంటే సరి అయిన మాదిరి చూపెడితే తప్పకుండా ఆ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా ప్రభు భయం కలిగి బ్రతుకుతారు. మరి ఏం చేద్దాం? కొందరు నాయకులు త్రాగుబోతులు, కొందరు వ్యభిచారులు, కొందరు గుర్రె పందాలు, కొందరు త్రాగుబోతులు. మరి అలాంటి వారితో కాపురం చేసే స్త్రీలకు ఏదైనా మార్గం ఉన్నదా? నేను చెప్తాను మార్గం ఉందని. ఏసే మార్గం. నేను చెప్పిన మాట కాదు అది, యేసు ప్రభు స్వయంగా పలికిన మాట. యోహాను సువార్త 14:6లో ఉంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇంత ఘాటుగా ఇంతవరకు ఒక్క గొప్ప వ్యక్తి పలకలేదండి. అంత దమ్ము ఎవరికి రాలేదండి. ఏ యుగ పురుషులు పలకలేదు, ఏ దేవుళ్ళని పేరుతో వచ్చిన వారు పలకలేదు, ఏ దేవతలు పలకలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన తప్ప మార్గం ఒకటి లేదు. అందుకే అంటున్నాడు, ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగాల్సిందే, ప్రతి నాలుక నా పేరును ఏం చేయాలి? మహిమపరచాల్సిందే. అందుకే ఆయన నమ్మకం ఉంచువాడు సిగ్గునొందడని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా చక్కని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి నాకు తెలుసు. భార్య, భర్త, పిల్లలు కలిసి దేవుని ఆరాధిస్తారు. దేవుడు అట్టి కుటుంబాలను నిండుగా మెండుగా ఆశీర్వదించును గాక. మీకు చాలా గొప్ప భాగ్యం అది. అన్ని కుటుంబాల్లో అలాంటి అనుకూలత లేదని మాత్రం మీరు వెనకాడొద్దు. మీరు ప్రయాసపడుతూనే ఉండాలి.
నీ దర్శనం నెరవేరే వరకు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవుడు చెయ్యలేని కార్యము లేదు. ఆయన నీ కుటుంబంలో పూర్ణ రక్షణ అనుగ్రహించేవాడు, పూర్ణ రక్షణ ఇస్తాడు. ఆయన కార్యము సంపూర్ణమంట. ఆయన సగం చేసి సగం వదిలిపెట్టే దేవుడు కాడు. కాబట్టి నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పకుండా ప్రభువులో నెరవేరుతుంది. ఆయన ఇచ్చిన శుభవాగ్దానాల్లో ఒక్కటైనా నువ్వు నెరవేరక మానలేదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా చూపెడతాను. మరి ఇది కొరింథీ పత్రికలో ఉంది. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 2 Corinthians 1st chapter 20th verse, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థించండి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. నేను ఒక 1000 వాగ్దానాలు సంకలనం చేసినాను, అది స్టాల్లో ఉంది. 1000 చేసినాను, కానీ 1000 కాదు. కొందరంటారు 32,000 వాగ్దానాలు ఉన్నాయని. హల్లెలూయా! వేల కొలది వాగ్దానాలు దేవుని మాట. అది ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. అవి తప్పకుండా నెరవేరుతాయి. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. నా మాటలు నెరవేరు కాలము వచ్చి ఉన్నదని ఉన్నది వాక్యం. ఆకాశం భూమి గతించిపోయినా నా మాటల్లో పొల్లైనను సున్నైనను గతించదని ఉన్నది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని అందు పూర్ణ విశ్వాసం కావాలి, ప్రార్థించాలి. ఇంకా ప్రార్థన సెల్స్ ఓపెన్ చేయకుండా ఉండేవారు ఉన్నారు. అబ్బో వీళ్ళ ధైర్యం ఎంత అని నేను అనుకుంటాను మనసులో. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ప్రవేశించినాక అందరూ ప్రార్థన చేస్తారు. ఒక సమస్య వచ్చినాక పరుగు అని వచ్చి సేవకులను కలుస్తారు, భక్తులను కలుస్తారు. మాకు ప్రార్థన కావాలి, మాకు ప్రార్థన కావాలి. మరి తెలివెట్టిపోయింది. సమస్య రాకముందే ప్రార్థన చేయమన్నాడు కదా యేసు ప్రభు. మత్తయి సువార్త 26:41 ఉంది. మీరు శోధనలో ప్రవేశించకుండా ఆ శోధనను తప్పించుకోవడానికి మీరు మెలకువగలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన దేవుడు త్రోసివేయడు, మీకు జవాబు వస్తుంది. ప్రార్థన సెల్స్ దేవుడు అనుగ్రహించినాడు. మరి దేవునాత్మ ద్వారా దర్శనమిచ్చి నాకు దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది. టేక్ ఏ ప్రేయర్ సెల్. చివరికి ఒక వాగ్దానం ఇస్తున్నాను. కీర్తనలు 66 చివరిలో మీరు చూస్తారు ఈ మాట. 18 నుండి చదువుతున్నాను. Psalm 66:18 ఆన్వర్డ్స్. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. పలకండి ఆ మాట. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ టెనిసన్ ఒక మాట అంటాడు, మోర్ థింగ్స్ ఆర్ రాట్ బై ప్రేయర్ దెన్ దిస్ వరల్డ్ డ్రీమ్స్ ఆఫ్. ఈ లోకము, ఈ ప్రపంచము కనలేని కలలు, ఊహించలేని స్వప్నాలు ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బంగారం పోతే ఏడవకండి. మీ ఆస్తి నష్టమైతే ఏడ్చే పనేం లేదు. ఏం తేలేదు, ఏం తీసుకొని పోవు. కానీ ప్రార్థన జీవితం సన్నగలితేనే నువ్వు భయపడాలి. దేవునికి స్తోత్రం. శోధనను తప్పించుకునే మార్గము ప్రార్థన. నీ ప్రేయర్ లైఫ్ సన్నగిలిపోయింది, నీకు ప్రార్థనాత్మ ఆరిపోయింది, ప్రార్థన మంట ఆరిపోయిందంటేనే అక్కడే నీ పతనం ఆరంభమైంది. కాబట్టి ఎన్రిచ్ యువర్ ప్రేయర్ లైఫ్, స్ట్రెంగ్థెన్ యువర్ ప్రేయర్ బాండ్ విత్ గాడ్. దేవునితో ఉన్న బంధాన్ని మీరు బలపరచుకోండి. కుటుంబాల్లో ప్రార్థన అవసరం. సెల్ఫ్ ప్రేయర్ ద్వారా చాలా సాక్ష్యాలు మేము వింటున్నాం. కుటుంబంలో శాంతి, సమాధానం, అంతవరకు జవాబు లేని ప్రార్థనలకు జవాబు రావడం, సంతానం కలగడం, వివాహాలు అయిపోవడం, వ్యాపారంలో లాభం,
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, స్వస్థత కార్యాలు జరగడం, ఇవన్నీ ప్రార్థన ద్వారానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేస్తాను. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. ఈ మిగిలిన చరణాలన్నీ పాడుకోండి, మంచిగా ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదను ప్రభువునందు ఆనందించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుటుంబంలో ప్రార్థన ఎంతో అవసరం నాయన. దుష్ట శక్తులన్నింటినీ మట్టు పెట్టడానికి, సాతాను అణగదొక్కడానికి, చీకటి శక్తులతో పెనుగులాడడానికి, మరణాన్ని కొట్టివేయబడడానికి ఆయన చీకటి చింతలు, మరి శత్రు యత్నాలు, సాతాను యొక్క బాణాలు ఆర్పడానికి ప్రార్థన ఎంతో అవసరం తండ్రి. అది కూడా ఐక్యమత్యంతో, ప్రేమతో ప్రార్థించినప్పుడు నాయన ఎన్ని దీవెనలు. నువ్వు దిగి వస్తానన్నావు, నేను ఆకాశం నుండి గగనం చీల్చుకొని దిగి వస్తానను, సహాయం చేస్తానని సెలవిచ్చిన దేవ. కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఈ ఆదివారం ప్రార్థిస్తున్నాం. తరలి వచ్చిన కుటుంబాలన్నిటిని ఆశీర్వదించు. వివిధ మాధ్యాల గుండా దేవుని వాక్యం వింటున్న వారిని అందరినీ దీవించండి ఆయన. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి. దేవుడే దిక్కు, ఆయనే మార్గం, వేరొక మార్గము లేదు. ఆయన సన్నిధిలో మోకరించాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుగు ఆయనను మహిమపరచాలి. అవును ప్రభువా, నీవే మాకు ఆధారమై ఉన్న దేవుడు, మా ఆశ్రయ దుర్గము, మా ఎత్తైన కోట, మా బలము నీవే ఉన్నావు. నీ మార్గము యథార్థమైనది, వంకర మార్గం కాదు ఇది, యథార్థమైన త్రోవలో నడిపిస్తున్నావు. వందనాలు వందనాలు. ఈరోజు పాల్గొందిన ప్రతి కుటుంబము నీ దీవింపబడు కాక, ఆశీర్వదించు. నీ మధ్యలో నీ పిల్లలను నేను దీవిస్తానన్నావు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. దప్పిగల వారి మీద జలములను పొర్లి పారజేస్తానన్నావు ప్రభువా. నాయనా నీకు స్తోత్రం. నీ ఆత్మతో నింపుతానన్నావు తండ్రి. నాయన మంచి గోధుమలతో తృప్తిపరుస్తానన్నావు. సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నావు. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయినావు తండ్రి. నీకు స్తోత్రం. మీరే కృప చూపమని విన్న వాక్యాన్ని సాతానుడు అపహరింపకుండా అది తండ్రి తమ జీవితంలో అన్వయం చేసుకోవాలి, పాటించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF
ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు